వెళితే హైదరాబాద్ లో రేపు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా భారత వైమానిక దళం నుండి సారంగ్ హెలికాప్టర్ బృందం మధ్యాహ్నం వివిధ విన్యాసాలను ప్రదర్శించింది. 3:30 గంటల నుండి 4 గంటల వరకు బేగంపేట ప్రాంతంలో హుస్సేన్ సాగర్ సరస్సు మీదుగా ప్రాక్టీస్ చేస్తూ విన్యాసాలు జరిపారు. సీనియర్ గ్రూప్ కెప్టెన్ ఎస్కే మిశ్రా నేతృత్వంలోని బృందంలో హైదరాబాద్ కు చెందిన 3 ప్రదర్శనకారులు ఉన్నారు. ఇందులో వింగ్ కమాండర్ శ్రీధర్, స్క్వాడన్ లీడర్ అవినాష్, వింగ్ కమాండర్ టీవీఆర్ సింగ్లు ఉన్నారు. వింగ్స్ ఇండియా 2024 రేపటి నుండి హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమవుతుంది. ఇది పౌర విమానయాన రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్ గా గుర్తించబడింది. 4 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో వ్యాపార సందర్శకులకు 2 రోజులు, సాధారణ సందర్శకులకు 2 రోజులు కేటాయించనున్నారు. వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 9:30 ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 130 ఎగ్జిబిట్లను ఉంచనున్నారు. దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. ఇక 106 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కానున్నారు. దాదాపు 5000 మంది వ్యాపారవేత్తలు వింగ్స్ ఇండియాను సందర్శించి పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయంలోనే గతంలో 2 సార్లు ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనని నిర్వాహకులు తెలిపారు. దేశంలో ఉన్న సాధారణ ప్రజలకు విమాన ప్రయాణాన్ని కల్పించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ తరహా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసిన హెలికాప్టర్లను వింగ్స్ ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777X విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ప్రదర్శనగా ఉంచారు. ఎయిర్ ఇండియాకు చెందిన A350 విమానాన్ని ఆవిష్కరించనున్నారు.